యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కోతులపురం గ్రామ పంచాయతీ పరిధిలో కార్యదర్శి వివరించగా శ్రమజీవులు ముద్దుబిడ్డ కామ్రేడ్ కురిమిద్య లింగయ్య విగ్రహావిష్కరణ ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు। ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై విగ్రహావిష్కరణ చేశారు। ఈ సభకు సభాధ్యక్షులుగా కామ్రేడ్ దుబ్బాక భాస్కర్ ఉండి కార్యక్రమాన్ని నడిపించారు। కార్యక్రమానికి కామ్రేడ్ పల్లె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ ఉజ్జిని యాదగిరిరావు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ ఉజ్జిని రత్నాకర్ రావు, సిపిఐ సీనియర్ నాయకులు గోదా శ్రీరాములు, సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి నెలకంటి సత్యం, సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి బచ్చనగౌని గాలయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు పొట్ట శంకరయ్య, మండల సహాయ కార్యదర్శి పొట్ట సత్యం, కోతులపురం సర్పంచ్ అత్యధిక సంఖ్యలో సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు। స్మారక స్తూపాన్ని కామ్రేడ్ పల్లె వెంకటరెడ్డి గారిని ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం। కొంచెం చెల్లియనా రైట్। రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా వరుసగా లింగన్న గారికి పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతా ఉన్నాం। అందరూ వరుస క్రమంలో వచ్చి పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతా ఉన్నాం। కామ్రేడ్ విగ్రహాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాం। అమర్ హై కామ్రేడ్ లింగన్న, కామ్రేడ్ కుర్మిత లింగన్న, సాధిస్తాం కుర్మిత లింగన్న ఆశయాలు, సాధిస్తాం కుర్మిత లింగన్న ఆశయాలు, జోహార్ కుర్మిత లింగన్నకు, ఎర్ర సూర్యుడు కుర్మిత లింగన్నకు, రాచకొండ ఫీల్డ్ ఫైటింగ్ రేంజ్ పోరాటం యోధుడు కుర్మిత లింగన్నకు, గిరిజన తండాలకు ఆత్మీయుడు కుర్మిత లింగన్నకు, కుర్మిత లింగన్నకు, వెంకరెడ్డి గారిని లింగన్న విగ్రహానికి పూలదండ వేయవలసిందిగా కోరుతా ఉన్నాం। గోదా శ్రీరాములు గారిని లింగన్న విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా కోరుతా ఉన్నాం। కామ్రేడ్ ఎల్గన్ సత్యనారాయణ ఇట్లా లింగన్న విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా కోరుతా ఉన్నాం। ఉజ్జిని యాదగిరిరావు గారిని కూడా లింగన్న విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా కోరుతా ఉన్నాం। సిపిఐ సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు గారిని కూడా లింగన్న విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా కోరుతా ఉన్నాం। కామ్రేడ్ లింగన్న సత్యమణి అనసూయ గారిని లింగన్న విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా కోరుతా ఉన్నాం। వాళ్ళ కుమారుడు ఉదయ్ కుమార్ లింగన్న విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా కోరుతా ఉన్నాం। సార్ ఇట్లా లింగన్న విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా కోరుతా ఉన్నాం। జోహార్ లింగన్న గారికి, జోహార్ కామ్రేడ్ లింగన్న గారికి, లింగన్న గారి ఆశయాలను వీరులకు, వీరులకు వీరుల ఆశయాలను కమ్యూనిస్ట్ పార్టీ మంచి ఉచ్చ దశలో ఉజ్వలమైనటువంటి బలంగా ఉన్నటువంటి, అలాగే బాధాకరమే। దానికి తోడు ఆయన శ్రీనివాస్ వాళ్ళ తమ్ముడు పాడిన పాటలో ముందు ఒక జీతానికి కుదిరి జీతగాడిగా మొదలుపెట్టి ఆ తర్వాత చదువు పైన ఇంట్రెస్ట్తో బీసీ హాస్టల్లో ఉండి చదువుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితులై కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో మమేకమై కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతి అందరి వల్ల కాదు, చివరి వరకు కమ్యూనిస్టులుగా నిలబడలేరు। మధ్యలో అటు ఇటు ఆలోచనలు మారుతూ ఉంటాయి। కొంతమంది పారిపోవచ్చు, కొంతమంది ఏమో అభిమానం ఉన్న కష్టాలు తట్టుకోలేకపోవచ్చు, కొంతమందికి ఏమో తక్షణం ఏదో పదవి కావాలను
తక్షణం ఏదో ప్రయోజనం కావాలను మరోవైపు ఆలోచన చేయొచ్చు. కానీ ఇవే వాళ్ళు ఆయన కూడా అర్థాంతరంగా మరణించాడు. ఇంకా సంతోషం ఏంటంటే ఈ ఇతర కుటుంబాలు సభ్యులు కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగుతున్నారు. మన శ్రీనివాస్ వెంకయ్య గారి తమ్ముడు, రెహమాన్ గులాం రసూల్ గారి అబ్బాయి, వాళ్ళిద్దరు కుటుంబాలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే మన వెంకటరెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో పల్లా పర్వతరెడ్డి గారు గొప్ప నాయకుడు, వాళ్ళ కుటుంబం కొనసాగుతూనే ఉంది. అలాగే యాదగిరిరావు గారు కొనసాగుతూనే ఉన్నాడు. శ్రీరాములు గారు, రత్నాకర్ గారు, సరే వాళ్ళ నాయనలు చరిత్ర నాకు తెలియదు కానీ మీ నాయన గారు కూడా రత్నాకర్ గారు నాయన ఆర్య సమాధి. సరే దాన్ని మీరు బద్దలు కొట్టి ఇందులోకి వచ్చారు. సరే ఏదన్నా నాకు ఇది నల్గొండ జిల్లా అంటేనే